Good evening, my dear friends. This is Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. సో ఫ్రెండ్స్, దేశంలో సివిల్ సర్వీసెస్కి ఎనలేని క్రేజ్ ఉంది. ఎందుకు సివిల్ సర్వీసెస్కి ఎంత క్రేజ్? ఇందులో ఏం పోస్టులు ఉంటాయి, ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి, దీనికి ఎవరు అర్హులు, ఎందుకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ పరీక్షకు లక్షల్లో దగ్గరగా 7 to 10 lakhs పీపుల్ దీనికి పోటీ పడుతూ ఉంటారు. ఇంతమంది ఎందుకు దీనికి పోటీ పడుతున్నారు? అసలు ఇందులో ఏం జాబ్స్ ఉంటాయి, ఈ పరీక్ష విధానం ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. అసలు ఎవరు అర్హులు ఈ ఎగ్జామ్ రాయడానికి? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి సంవత్సరం మనకి స్టేట్లో ఎంసెట్ లాగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు. ఒక సంవత్సరం ముందే ఇస్తారు షెడ్యూల్ అంతా. ప్రిలిమ్స్ ఏ తేదీలో జరుగుతుంది, మెయిన్స్ ఏ తేదీలో జరుగుతుంది, ఏ తారీఖున ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2022 ప్రిలిమ్స్ కూడా మనకి జూన్ 5వ తారీఖు అని చెప్పి ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. 2021 అక్టోబర్లో 13th ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. సో చూడండి ఎంత ప్లాన్గా ఉందో. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కడ ఉందంటే సివిల్ సర్వీసెస్లో ఉంది. అందుకే ఇంటర్మీడియట్ నుంచి కూడా ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు. కొన్ని ఏరియాలో 10th క్లాస్ నుంచి కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు. ఇంటర్, డిగ్రీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు అందరూ సివిల్స్కి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. గొప్ప ఉద్యోగాలు, ఉన్నతమైన ఉద్యోగాలు అందరికీ ఎంతగానో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు, ఒక జిల్లా కలెక్టర్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ జాబ్స్. సో సివిల్ సర్వీసెస్లో దగ్గరగా కానీ చూసినట్లయితే మనం ఒక 30 సర్వీసులు ఉంటాయి. వీటన్నిటికీ ఒకటే ఎగ్జామ్ పెడతాం. వీటిలో మెయిన్గా ఏంటంటే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇక మిగతా కస్టమ్స్ సర్వీస్, మిగతా ఇతర మనకి సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. మెయిన్గా ఐఏఎస్, ఐపీఎస్ ఈ రెండింటిని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. సో ఎక్కువ మంది ఒకటే ఎగ్జామ్ రాస్తారు. మనకు వచ్చే ర్యాంక్ ఆధారంగా సివిల్ సర్వీసెస్లో మనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే ఒకటి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అందరికీ ఒకటే పరీక్ష. ఇందులో ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ అని, మెయిన్స్ ప్రధాన పరీక్ష అని కండక్ట్ చేస్తారు. ప్రాథమిక పరీక్షలు అయితే 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్లో అదే ప్రాథమిక పరీక్షని మనం ఏమంటారంటే ఇక్కడ ప్రిలిమ్స్ అండి. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్, రెండవది సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ 80 మార్క్స్కి, ఆప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ ఏమో 100 మార్క్స్కి ఉంది. జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఆప్టిట్యూడ్ టెస్ట్లో. 35% వస్తే ఆప్టిట్యూడ్ టెస్ట్లు మనం క్వాలిఫై అవుతాం. తర్వాత జనరల్ స్టడీస్లో ఏంటంటే ఆప్టిట్యూడ్ పేపర్ క్వాలిఫై అయిన తర్వాత జనరల్ స్టడీస్లో వచ్చేటటువంటి మార్క్స్ ఆధారంగా మనకి కట్ ఆఫ్ ఉంటుంది. మోస్ట్లీ 50% వస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. వీళ్ళని మెయిన్స్కి వచ్చేసరికి 1:13 రేషియోలో మెయిన్స్కి తీస్తారు. అంటే ఆ సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల ఆధారంగా మనకి మెయిన్స్కి 13 మందిని ఇస్తారు ఒక ఉద్యోగానికి. అంటే ఒక పోస్ట్కి 13 మందిని మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు ప్రిలిమ్స్ క్వాలిఫై. ఇక మెయిన్స్లో కానీ చూసినట్లయితే దాదాపుగా మనకి ప్రిలిమ్స్లో లాగా మెయిన్స్లో కూడా మనకి చూస్తే మనకి దాదాపుగా ఒక 4 పేపర్లు జనరల్ స్టడీస్ పేపర్, ఒక జనరల్ ఎస్ఏ పేపర్, తర్వాత ఆప్షనల్ పేపర్స్ 2 ఉంటాయి. మొత్తం కలిపి 2150 మార్కులకు ఉంటుంది. దగ్గర 2075 మార్కులకు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 2000 మార్కులు అనుకుంటుంది. 2000 మార్క్స్ పైన మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇందులో మనం ఒక 45 to 50% వస్తే ఏదో జాబ్ కన్ఫర్మ్. అంటే 2100 మార్కులు అప్రాక్సిమేట్లీ రౌండ్ ఫిగర్గా 2100 తీసుకుందాం. 2100 గాను మనకి
45-50% మార్క్స్ వస్తే మనం ఇందులో సక్సెస్ అవుతాం. 50 వస్తే ఏకంగా టాపర్ అవుతాం. 45 వస్తే ఐఏఎస్ కన్ఫర్మ్. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కన్ఫర్మ్‌గా వస్తాయి. చూడండి, ఒక 50% మార్కులతోనే మనం దేశంలోనే టాప్ ఎగ్జామ్‌లో మనం పాస్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. సో, ఐఏఎస్‌కి సెలెక్ట్ అవ్వటం వల్ల మీరు గొప్ప గొప్ప డిపార్ట్మెంట్‌లకి సీఈఓలు గాను, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్లు గాను, సీనియారిటీ పెరిగే కొద్దీ మీరు సెక్రటరీలు గాను, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి పోస్టులకు గానీ, లేకపోతే కొన్ని రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీ, ఇంకా రిటైర్‌కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు సీఎస్‌గా కూడా నియమించబడతారు ఈ ఐఏఎస్ నుంచి. కమిషన్ చైర్మన్‌లుగా దేశంలో అనేక ప్రభుత్వ పాలసీస్‌ని ఇంప్లిమెంట్ చేసేది కూడా ఈ ఐఏఎస్‌లు. ఎనలేని క్రేజ్ అనమాట దానికి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు, సాధారణ డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, ఇటీవల కాలంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, లేకపోతే ఎంసీఏలు, లేదంటే ఇతర ఏ డిగ్రీ అయినా చదివినటువంటి వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్‌కి బాగా పోటీ పడుతున్నారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్‌కి మీరు చదవటం వలన స్టేట్ సర్వీసెస్ కూడా మీకు ఈజీ అయిపోతాయి. స్టేట్‌లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు, ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో కూడా మీరు టాపర్‌గా నిలవచ్చు. అంటే అందులో కూడా మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి. సిటీఓ, ఆర్డీఓ, తర్వాత డిఎస్పీ లాంటి ఉద్యోగాలు కూడా ఈజీ అవుతుందన్నమాట. అందుకని ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడేంటంటే సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వటం వలన మిగతా పరీక్షలు కూడా రాయొచ్చు. అలానే గ్రూప్ 1, గ్రూప్ 2 చదవడం వల్ల సివిల్స్ రాయడం అనేది కష్టమైన పని అన్నమాట. సివిల్స్ ప్రిపేర్ అవ్వండి, మిగతా పరీక్షలన్నీ మీకు ఈజీ అవుతాయి. మీరు మంచి సర్వీస్ సాధించడానికి అవకాశం ఉంది. మంచి స్టేట్‌లో మంచి సర్వీసెస్ వస్తాయి మీకు. సివిల్స్ కూడా వస్తుంది. సివిల్స్ వచ్చితే మీరు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా నియమించబడతారు. సివిల్స్ అంటే యూపీఎస్సీ వాళ్ళు ఎవ్రీ ఇయర్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మీకు ఎగ్జామ్‌ని కండక్ట్ చేస్తారు మనకి. ఇక మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి 1:2 రేషియోలో తీస్తారు. ఆ 1:2 రేషియోలో మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళలో 1:2లో ఒకళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు మరలా వెనక్కి వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని చెప్పి మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ విధంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి దగ్గరగా ఒక 7 అటెంప్ట్స్ వరకు, అంటే వాళ్ళు 32 ఇయర్స్ వచ్చేంత వరకు 7 అటెంప్ట్స్ ఇవ్వచ్చు. ఓబీసీ వాళ్ళు ఒక 9 అటెంప్ట్స్ ఇవ్వచ్చు. వాళ్ళకి 35 ఇయర్స్ వచ్చేంత వరకు ఓబీసీ వాళ్ళు ఇవ్వచ్చు. ఏంటంటే సెంట్రల్‌లో అందరూ ఓబీసీలే అవుతారు. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీలు అయితే 37 వరకు రాయొచ్చు. వాళ్ళకి లిమిట్ లేదు. ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇవ్వచ్చు ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ. సో ఈ విధంగా సివిల్ సర్వీసెస్ పరీక్షా విధానం ఉంటుంది. మరి ఎందుకంత క్రేజ్ అంటే ఒక సాధారణ డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, ఇంజనీరింగ్ లాంటి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు దేశాన్ని పరిపాలించే అత్యున్నతమైనటువంటి ఉద్యోగాల్లో నియమించబడతారు. సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలా కూడా మీకు మంచి గౌరవ, పేరు ప్రతిష్టలు తెచ్చేటటువంటి ఉద్యోగమే ఈ సివిల్ సర్వీసెస్. అందుకే పిల్లలు మనకు ఢిల్లీలో కానీ, మన హైదరాబాద్లో కానీ, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ అనేది సెకండ్ హబ్‌లా ఉంది మనకి సివిల్ సర్వీసెస్‌కి. వాళ్ళు ఇక్కడ ఎంతో కష్టపడి, మన అశోక్ నగర్‌లో ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్ సాధిస్తూ ఉంటారు. దీనికేం అద్భుతమైన శక్తులు ఏమి అవసరం లేదు. అలాంటి టాప్ డిగ్రీలు ఏమి అవసరం లేదు. సాధారణ డిగ్రీ చదవటం, రాయటం వస్తే చాలు. డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి మంచిగా చదవటం, రాయటం వస్తే చాలు. అంతేగాని దీనికి పెద్ద టాప్ నాలెడ్జ్ అవసరం లేదు. చాలామంది కామన్ స్టూడెంట్స్, ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెలుగు మీడియంలో రాసి కూడా జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు, 9వ ర్యాంకు, 36, 37 ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది మన తెలుగు విద్యార్థులు ఉన్నారు. మీడియం ఏదైనా సరే, అది ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, ఏ మీడియంలో అయినా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. రాజ్యాంగం గుర్తించినటువంటి 18 భాషల్లో రాయొచ్చు. అందుకే దీనికి ఇంత క్రేజ్ ఉంది ఈ పరీక్షకి. యువతను బాగా ఆకర్షిస్తున్నటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్ ఏదంటే సివిల్ సర్వీసెస్. దానికి కారణం ఏంటంటే పర్ఫెక్ట్‌గా, ప్లాన్డ్‌గా, ప్రీ ప్లాన్డ్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేయటం. ఇందులో బాగా ఎమినెంట్ పర్సన్స్‌ని సెలెక్ట్ చేయటం. ఎలాంటి పైరవీలు కానీ, ఎలాంటి లంచాలు కానీ, ఎలాంటి కరప్షన్ లేకుండా
వెరీ 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 ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం, పక్కా ప్రణాళికతో ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఇలాంటి అనేక విషయాలు ఈ సివిల్ సర్వీసెస్లో ఉన్నాయి. అందుకే సివిల్ సర్వీసెస్కి అంత క్రేజ్ దేశం. ఇప్పుడు యువత ఇంటర్మీడియట్ నుంచే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుంది. నార్త్ ఇండియాలో, మన సౌత్ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. మన రాష్ట్రంలో కూడా ఎంతోమంది పిల్లలు మాకు ఫోన్ చేస్తుంటారు, పేరెంట్స్ వస్తుంటారు, మా అబ్బాయి ఇంటర్మీడియట్ అవుతున్నాడు, ఇప్పటి నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు అని. ఖచ్చితంగా అవ్వచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. పేపర్ చదివిన నాలెడ్జ్ నుండి డిగ్రీ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అయితే వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి కుదరదు కాబట్టి వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. మేము ఫౌండేషన్ కోర్స్ ఇస్తాం, ఇంటర్ డిగ్రీ వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి 3 years 5 years ఫౌండేషన్ కోర్స్ ఓన్లీ. వాళ్ళు డిగ్రీ ఇంటర్ చదువుకుంటూనే ఈ ఫౌండేషన్ కోర్స్ ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా సివిల్ సర్వీసెస్ కావాల్సిన ఏంటంటే బేసిక్స్ కంప్లీట్గా వర్డ్ టు వర్డ్, లెటర్ టు లెటర్, వర్డ్ టు వర్డ్ చెప్తూ వాళ్ళని 3 years డిగ్రీ వచ్చేంత వరకు లేదా 5 years డిగ్రీ వచ్చేంత వరకు వాళ్ళు బాగా ట్రైన్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్లో అవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దీనికి ఇంత క్రేజ్ అనమాట. ఎక్కువ మంది యువత ఇప్పుడు ఇంటర్ డిగ్రీ పీజీలు చేసినటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్, ముఖ్యంగా డిగ్రీ తర్వాత ఎటు వెళ్ళాలి, ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచించేటువంటి యువత ఫస్ట్ ప్రిఫరెన్స్ కానీ మీరు సివిల్ సర్వీసెస్కి ఇస్తే మీరు అన్ని పరీక్షల్లోనూ సక్సెస్ అవుతారు. సివిల్స్ సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఏ జాబ్ అయినా మీరు ఈజీగా చిటికలో మీరు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి మీకు అన్ని బేసిక్స్. ఏ జాబ్ అయినా మీరు సాధించగలుగుతారు. బ్యాంకులో, ఎస్ఎస్సిలో, స్టేట్ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటివి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా, ఎస్ఐఎఫ్ పోలీస్ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా మీరు సాధించవచ్చు. కాబట్టి సివిల్ సర్వీసెస్ ప్రణాళిక ప్రకారం, పక్కా ప్రణాళిక ప్రకారం కనుక ప్రిపేర్ అయితే మీరు సివిల్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, అశోక ఐఏ స్టడీ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, హైదరాబాద్లో మేము లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం. ఈ కరోనా ఇంపాక్ట్ వలన మేము బ్యాచ్కి 30 to 40 మెంబర్స్ తీసుకుంటాం. చాలా ఫోకస్డ్గా, చాలా డీటెయిల్డ్గా అందరికీ నా ఫీజు కూడా చాలా రీజనబుల్ ఫీజు తోటి మేము అటు తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కోచింగ్ ఇస్తాం. చాలా డీటెయిల్డ్గా కోచింగ్ ఇస్తాం. మా దగ్గర ఒక్కసారి మీరు క్లాసెస్కి అటెండ్ అయితే మీకు తెలుస్తుంది. మీకు మా దగ్గర కోచింగ్ తీసుకునే పిల్లలు ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఆల్రెడీ మెయిన్స్ 4 times 5 times రాసినటువంటి వాళ్ళకి ఈక్వలెంట్గా ఉంటారు మా దగ్గర. అంత డీటెయిల్డ్గా వాళ్ళకి పేపర్ అనాలిసిస్, మ్యాగజైన్ అనాలిసిస్, రిఫరెన్స్ బుక్స్, ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఎలా రాయాలి, హౌ టు రైట్, హౌ టు ప్రజెంట్ అనేవి కూడా మేము క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మీకు ఫ్యాకల్టీస్ ఎప్పుడు కూడా మీకు 24 hours ఫ్యాకల్టీస్ అందుబాటులో ఉంటారు. మీకు ఏ డౌట్ వచ్చినా, ఏది వచ్చినా ఫ్యాకల్టీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ మీరు కలుసుకొని మాట్లాడి మీరు చేయడానికి అవకాశం కల్పిస్తాం. నేను స్వయంగా డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి నేను సూపర్వైజ్ చేస్తూ నేను క్లాసెస్ చెప్తాను, సూపర్వైజ్ చేస్తాను. మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తా, ఎవల్యూషన్ చేయిస్తాం. సో రెగ్యులర్గా టెస్టులు కండక్ట్ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్, ఓవరాల్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంప్రూవ్ అవడం కోసం కూడా తగినటువంటి మెజర్స్ తీసుకుంటాం. ఇవన్నీ చేస్తే మీకు అతి త్వరగా చిన్న వయసు నుండి మీరు ఐఏఎస్లో అవడానికి, ఐపీఎస్లో అవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యం కానీ మీకు బలంగా ఉంటే మాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మా హెల్ప్ తోటి మీరు అతి త్వరగా ఐఏఎస్ చిన్న వయసులో, ద ఏజ్ ఆఫ్ 23, 24, 25 ఈ ఏజ్లో ఉన్న ఐఏఎస్లో అయ్యి మీరు రిటైర్ అయ్యే నాటికి మీరు చీఫ్ సెక్రటరీ కన్ఫర్మ్గా అవుతారు. ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి జాబ్. దీంతో పాటుగా పబ్లిక్ సర్వీస్, పూర్ సెక్షన్ సర్వీస్ చేయొచ్చు, భారతదేశానికి సర్వీస్ చేయొచ్చు, భరతమాత రుణం తీర్చుకోవచ్చు మీరు ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాల ద్వారా. ఎంతోమంది పబ్లిక్ రిలేషన్స్ జాబ్స్ కాబట్టి, పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి మీరు పబ్లిక్ సర్వెంట్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది జిల్లా కలెక్టర్, ఐఏఎస్ వాళ్ళని. కాబట్టి ఇంత గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఐఏఎస్లు అవ్వాలని నా కోరిక. అందుకని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు నన్ను కలవచ్చు. మా కింద మా ఫోన్ నెంబర్లలో కలవండి, హైదరాబాద్ వచ్చి కలవండి, మీ పేరెంట్స్ని తీసుకురండి, మాతో ఇంటరాక్ట్ అవ్వండి, మీరు తెలుసుకోండి, మా గురించి తెలుసుకోండి.
ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వండి. మీరు ఐఏఎస్ అయ్యే లక్ష్యం మీకు ఉంటే మేము అన్ని విధాలా మీకు సహకరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.